హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇలా బాబీస్ కదా. సో ఇక మా తమ్మునికి, మా పెద్ద తమ్మునికి మా పప్పకి బాబీస్ చేస్తున్నా. మా చిన్న తమ్ముడు లేడు, దేశం పోయిండు. దివాళీ చుట్టీలు కదా, మొన్న తులజపురం పోయినప్పుడు తీసుకోలేము. మా చిన్న తమ్మునికి అలిగిండు. సో ఇప్పుడు పంపించినాము చిన్న తమ్మునికి. ఫైనల్గా బాబీస్ అయితే చేసిన. ఇక స్వీట్ తినిపించి మళ్ళా మా మమ్మీ కాలు మొక్కుతుంది, పప్ప కాలు మొక్కుతారు, మళ్ళీ మా తమ్ముడు మొక్కుతాడు. ఆడు నవ్వుతుండు ఆర్తిస్తా అంటే మా తమ్ముడు. ఇక స్వీట్ తినిపించి పోవుడే. నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం గాయ్స్. అది ఇంకా సోన్ పాపడి బాగా ఇష్టం నాకు. సోన్ పాపడి అంటే వీడియో మా పప్ప ఇవరిదాకా మా మమ్మీ తీసింది కదా, ఇప్పుడు మా పప్ప తీస్తుండు వీడియో, అందుకే తోడం బ్లాక్ కనిపించింది. సో గాయస్ ఇంట్లోకి వెళ్ళినాం అన్నమాట. ఇప్పుడు రిక్షాలో కూక్కున్నా, ఆటోలో కూక్కొని ఇక పోతున్నా కామత్ గారికి. నైట్ కదా, తో అంతా చీకటే అనిపిస్తుంది. నేను మా మమ్మీ పోతున్నాము, తమ్ముడు పప్ప ఇంటికాడనే ఉన్నారు. వచ్చేసినాం ఇంటికి గాయస్. మా వదినే ఫోన్ పట్టుకుంది. మా అన్న, పప్ప వాళ్ళ అన్న వాళ్ళ చిన్న కొడుకు, మళ్ళీ ఈ అన్న వాళ్ళ కొడుకు, ఇంకా బిడ్డ కూడా ఉంది. ముంగట చూపెడతా చూడండి స్వీట్ తినేటప్పుడు. వాళ్ళకి చేసేసిన బాబీస్. వైషు ఆమె పేరు. రమ్మంటే అత్తలేదు, అదా అంటే ఇప్పుడు వచ్చింది తినడానికి స్వీట్. ఈమెనే వదినే, మా చిన్న వదినే. సో ఆరతి ఇస్తున్నా ఇప్పుడు. సో గాయస్ మా చిన్న అన్న వాళ్ళ ఇంటికాంచెలు అయితే వెళ్ళేసినాము. ఇప్పుడు ఆటో ఎక్కి మళ్ళీ ఇప్పుడు మా ఇంకా పెద్ద, ఇప్పుడు ఈయన వెళ్ళాడా, ఈయన కన్నా ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆ అన్న వాళ్ళ ఇంటికి పోయి ఆ అన్నకు బాబీకి చేసి, ఆ అన్న ఇద్దరు పిల్లలు, బాయ్స్ ఇద్దరు పిల్లలకు, అన్నకి ఇద్దరు పిల్లలకి బాబీస్ చేసి మళ్ళీ ఇంకొక అన్న ఇంటికి పోవాలి. చలో పోదాం, ఇక వచ్చేసాం. సో గాయస్ ఈయననే పెద్ద అన్నమాట, వదినే వస్తుంది ముంగట చూడల్లి. ఇక ఈయనకైతే బొట్టు పెట్టిన. చిన్న ఆయన అయితే అస్సలు బొట్టు పెట్టుకుంటలేడు, ఆయనకి బొట్టు అంటే అద్దంటాడు. ఇక ఈమెనే మా పెద్ద వదినే, బొట్టు అయితే పెట్టిన. ఇట్లా చూపెడుతున్నా ఇక్కడ తిరుగు కెమెరా దిక్కని. ఇక చేయి కట్టుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు అది ఏమంటారు, నాకు టావెలే అని వస్తుంది, రుమాలు కప్పి ముగ్గురికి రుమాలు కప్పిన. మా మమ్మీ ఏమో కెమెరా దిక్కు చూడు మమ్మీ, కెమెరా దిక్కు చూడు మమ్మీ అంటాను. నేను అన్నా మమ్మీ ఇది వీడియోనే, కెమెరా దిక్కు చూడకుండా నడుతుంది అని అన్నాను నేను మా మమ్మీకి. ఇక ఆరతి అయితే ఇచ్చేసిన. చిన్న ఆయన మాత్రం అస్సలు భయపడాడు. ఆరతి ఎంత ముంగటికి వెళ్ళి ఇచ్చిన, పెద్ద ఆయన ఇట్లా వెనక కోతుండు కదా, చిన్న ఆయన భయపడాడు, చిన్న తమ్ముడు. ఇక వాళ్ళకి స్వీట్ తినిపిస్తున్నా. ఆ స్వీట్ వెళ్తానే లేదు, సోన్ పాపడి చేతిలో ఇట్లా తీసుకున్న గట్టిగా అప్పుడు వెళ్ళింది. ఈయనవి తిన్నాడు ఫైనల్గా. వీళ్ళకి చేసేసిన బాబీస్. మా వదినకి చూడండి, మా వదినకి స్వీట్ పెట్టిన. ఇక వాళ్ళు కాలు మొక్కిరు. ఆయన తమ్ముడు మొక్కుతుందా అంటాడు మా పెద్ద తమ్ముడు. సో గాయస్ ఇంకొక అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసిన అన్నమాట. ఈ అన్న మా మమ్మీ వాళ్ళ, ఈమె అక్క, మా మమ్మీ అక్క వాళ్ళ కొడుకు, ఇద్దరు కొడుకులు. సో ఒక అన్న టైటో ఎత్తాడు కదా, ఆ అన్న ఇప్పుడు లేడు ఇక్కడ, బయట పోయి టైటో వేసి ఇప్పుడు ఆడ వేరే కాడ ఉన్నాడు. నెత్తి రుమాలు కప్పితే మా అన్న నవ్వుతుండు, ఇట్లా కప్పుతారా అని. ఇక మా పెద్ద బాపు కూడా బొట్టు పెట్టేసిన, కొంచెం అటు కూకున్నాడు. తో ఇటు జరుగు పప్ప అనగానే ఇటు జరిగిండు. బొట్టు పెట్టి రుమాల్లో మీదేసి మా అన్నకి ఇచ్చిన ఇంకొక రుమాల్. అన్న సాగరన్న వస్తే, సాగరన్నకు నువ్వు అయ్యి అంటే నవ్వుతున్నావు, ఎత్తనే అని అందరు నవ్వారు. ఆరతి ఇచ్చేసిన. మళ్ళీ ఆ పల్లె మీట ఎందుకు తెచ్చిన అంటే వాళ్ళకి వెళ్ళి అది ఏమంటారు, ఇది అది దీపం పోయింది కదా, తో మమ్మీ దీపం ముట్టి అన్న మమ్మీకి. ఇక అందరికీ స్వీట్ ఇచ్చిన.
మా మమ్మీ తిన్నది. మా అన్నకి బి ఇచ్చిండే కానీ వీడియో తీయాలి కదా. మా వదినకి అన్న వీడియో తీసినావా లేదా వైని అంటే తీయలేనే, మళ్ళీ ఒకసారి తినిపి అంటే మళ్ళీ ఒకసారి తినిపించిన. అదే చేతిలో ఉన్నది తినిపించిన నేను. ఇక మా అమ్మకు కూడా తినిపించిన. పెద్ద పాప వల్ల మమ్మీ ఆమె. ఇంకా పప్పకి బి తినిపిస్తున్నా. మా వదినకి బి తినిపిస్తున్నా. మా అన్న వీడియో తీస్తుండు ఇప్పుడు. మమ్మీకి నువ్వు తింటావా మమ్మీ అంటే అద్దు నాకు చాలైందన్ను. ఈ వీడియో గురించి ఆగిండు మా అన్నకి ఎంతసేపు. వీడియో తీసినావా అని అడుగుతుండు మా వదినకి. మా మమ్మీ బి మొక్కింది. వీడియో తీస్తావా అని అడుగుతుంది. నేను అన్నగా ఓకే వీడియో అంటే వీడియో వచ్చిందా అని అంటాళ్ళు. ఇద్దరు ఒకటేసారి మొక్కిళ్ళు వీడియో. మళ్ళీ మా వదిన బి మొక్కింది. వీడియో గురించి అందరూ. మా మమ్మీ బి మొక్కింది. ఇక ఆడికెళ్ళి అయితే వెళ్ళేసినాం. ఇక ఆడ కొంచెం ఎలుగు కనబడుతుంది కదా, ఇప్పుడు ఆడ షాప్స్ ఉన్నాయి కదా, అందుకని ఎలుగు కనబడుతుంది. మళ్ళీ ఇంటికే పోతున్నాం. ఇక ఇంటికి ఆడ పోయినాక గర్భ ఉంది కదా, తొడంసేపు గర్భ ఆడి మా మమ్మీ ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది. మా పిన్ని వాళ్ళకి ఇట్లా వచ్చిలుగా మా మమ్మీ బాబీ చెప్తుంది.